హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు అయితే నేను ఊరు వెళ్తున్నాను అనమాట. అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. రైల్వే స్టేషన్కి మా ఇంటికి అయితే ఓన్లీ 5 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. నాకున్న లగేజ్కి నేనైతే ట్రైన్లో అయితే వెళ్తున్నాను. బైక్ మీద అయితే మరీ మొయలేం కదా, సో అందుకని చెప్పేసి ఓన్లీ సింగిల్గా నేను మాత్రమే ట్రైన్లో అయితే వెళ్తున్నాను. సో స్టార్టింగ్ అంతా బాగానే అనిపించింది, ఎంజాయ్గా బయలుదేరిపోయాను. కానీ మధ్యలో నిద్ర వచ్చేసింది ఫుల్గా. ఎంత అంటే అంత వ్యూ మాత్రం అయితే సూపర్గా ఉంది. పడుకుందామంటే వచ్చేద్దని టెన్షన్. చూసారా ముఖం ఎంత ఎలా ఉందో, ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. మధ్యలో అయితే వ్యూ చూసేసరికి నిద్ర మొత్తం కూడా ఎగిరిపోయింది అనమాట. చాలా బాగుంది బయటన అయితే సన్సెట్ అంతా కూడా. సో మా ఊరు వచ్చే ముందు ఏంటంటే బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఆ బ్రిడ్జ్ రాగానే మనము అలర్ట్ అయిపోతాం, నించపోయి దిగిపోవడానికి రెడీ అయిపోతాను అనమాట. మా ఊరు అయితే రీచ్ అయిపోయాను. టిఫిన్ తినేసి ఇంకా అలాగా స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంటికి. ఈ వరస్ట్ ఫేలో వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు, దీని మా మాయ అనమాట. సో ఊర్లో చూసారా వ్యూ అనేది ఎంత బాగుందో. ఈలోపే వ్యూ అంతా ఎంజాయ్ చేసేలోపే మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. మా ఇంటికి రీచ్ అవ్వగానే మా నాన్నమ్మ, ఏంటమ్మా అప్పుడు వచ్చేసావా, అంత బేగా వచ్చేసావా, ట్రైన్ అంత బేగా వచ్చేసిందా, అది ఇది అని చెప్పేసి 2 ముచ్చట్లు అయితే ఆడేసింది. చూసాను నా లగేజ్ ఎంత పెద్దగా ఉందో. మా నాన్నమ్మ అయితే కొంచెం చిట్ చాట్ వేసేసుకున్నాము. అయిపోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళు ఇంకా రాలే. సో మా అమ్మ చెప్పారు, వచ్చేసరికి వంట చేసేసి అనగానే మనం స్పెషల్గా ఎగ్ కర్రీ అనేది చేస్తామన్నమాట. సో ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా నాన్నమ్మ చూడండి వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళి చిట్ చాట్ వేశారనమాట. సో నేను అయితే మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి కుకింగ్ అయితే చేసేసాను. చేసిన వెంటనే పడుకోపోయాను, మళ్ళీ ఏదో పెద్ద అలసిపోయినట్లు పడుకొని మళ్ళీ 6కో ఎంతకో లెగిచాను. లెగిచిన తర్వాత మా అక్క వాళ్ళ పాప గొప్ప స్టైల్ చూసారు ఎలా పెట్టించుకుంటుందో. మా ఇంట్లో వాళ్ళందరూ అంటే నీ స్టైల్లో వచ్చింది అని చెప్పేసి, సరే అని చెప్పేసి ఇంకేం అనలేం కదా, ఇంకా దానికి అయితే పెట్టేశాను. చూడండి ఎలా బొమ్మలో ఉండిపోద్ది. ఇంకా గాల్లో ఉంచి అంటే గాల్లో ఉంచితే అది చేతులు అలా ఉంచేస్తుంది. ఈ లోపు అయితే మమ్మీ కర్రీ అనేది నైట్కి ప్రిపేర్ చేసేసారు. ఇది అవ్వగానే ఇంకా మేము ఏం చేసామంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా నాన్నమ్మ ప్రేమ చూసారా, షన్వి ఏం తినట్లేదని చెప్పేసి వెళ్ళి తినిపించేస్తుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే 6 వెళ్ళాము. రిటర్న్ అయితే 9:30 అట్లా అయిపోయింది అన్నమాట. సో రేపటి నుంచి ఎంజాయ్ అనేది మామూలుగా ఉండదు గైస్. మా పెద్దమ్మల ఇంటి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.